మనం క్రియేట్ చేసుకునేటప్పుడు బేస్డ్ ఆన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా సురక్షితంగా ఇప్పుడు రోడ్ మీదకి వెళ్తే ఎలా సేఫ్టీ ఎలా పాటిస్తామో అదేవిధంగా మన హెల్త్ పర్పస్ ఎట్లా చేస్తామో ఎన్ని ఆరోగ్యకరమైన ఇవి ఉంటాయో దీంట్లో కూడా డిజిటల్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన పాస్వర్డ్ ప్రొటెక్ట్గా పెట్టుకోవటం, సర్క్యులేషన్ చేసేటప్పుడు, చాట్ చేసేటప్పుడు బాగా మంచిగా చేయటం, అంటే ఎటువంటి హీనస్ థింగ్స్ లేకుండా, వల్గారిటీ లేకుండా చేయాలి. అటువంటివి ఏమైనా మీకు తెలియకుండా ఆటోమేటిక్గా సైబర్ టిప్లైన్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది కన్సర్న్డ్ ఎలక్ట్రానిక్ సర్వీస్ ప్రొవైడర్స్. వాటన్నిటినీ కూడా కన్సర్న్ లీగల్ ఏజెన్సీస్కి జ్యూరిడిక్షన్ వైజ్ వస్తాయి. వాటిని మేము బ్యాక్ ఎండ్ అనలైజ్ చేస్తాము. వాటి మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికంటూ సపరేట్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మన పోలీస్ స్టేషన్స్లో తెలంగాణతో పాటు రిమైనింగ్ ఆల్ స్టేట్స్ కూడా వీటిని I4C అనేది మానిటర్ చేస్తూ ఉంది. ఈ ఆన్లైన్ సర్క్యులేషన్ అనేది, అప్లోడ్ అనేది తీవ్రమైన నేరం. అందుకని గమనించి ఎవరు ఆ ఇంటర్నెట్లో ఉన్న ప్రతి డివైస్ కూడా సేఫ్టీ అనేది, హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. అన్నెసర్లీ థింగ్స్ దాంట్లో అప్లోడ్ చేయడం కానీ, క్యాప్చర్ చేయడం కానీ చేయకూడదు.